ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులు కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి వీడియోలు చూడవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు వృద్ధులకి చక్కటి సౌకర్యం కల్పించాము అని చెబుతున్నారు. అయితే ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే వర్తింపజేస్తున్నారు. ఉదయం 10 గంటలకి ఒక స్లాటు, తర్వాత 3 గంటలకి ఒక స్లాట్ ఉంటుంది. ఆ ఆన్లైన్లో బుక్ చేసుకునే వారు వృద్ధుల్లో చాలామందికి ఆన్లైన్ బుకింగ్ తెలియదు. వారి పిల్లలు లేదా వారి దగ్గరలో ఉన్న ఏదో ఆఫీస్కి వెళ్ళి ఈ ఆన్లైన్ బుక్ చేసేవారు ఆఫీస్కి వెళ్ళి అక్కడ చేయించుకోవాల్సి ఉంటుంది. అది కూడా కొద్ది నిమిషాల్లోనే అయిపోతుంది వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత. ఆ కొద్ది నిమిషాల్లోనే ఈ వృద్ధులకి అది ఉపయోగించుకోవడం తెలియక చాలామంది బాధపడుతున్నారు. ఈ పెద్ద వయసులో 60 సంవత్సరాలు దాటిన తర్వాత అన్నారు. ఈ పెద్ద వయసులో అలాంటివి తెలియదు. అవి మరి ప్రభుత్వం ఆలోచించి వృద్ధులకి ఏదైనా మంచి సౌకర్యం కలుగజేయాలి. లేదా అక్కడే డైరెక్ట్గా వృద్ధులు వస్తే వారికి 10 గంటలకి 3 గంటలకి అట్లా 2 సార్లు అలౌ చేయాలి. రోజుకి 2000 3000. లేదా వాళ్ళ టీటీడీ కళ్యాణ మంటపాలు ఉన్నాయి, ఆ కళ్యాణ మంటపాల దగ్గరకు వెళ్ళి వాళ్ళు నోట్ చేయించుకొని ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా కూడా వాళ్ళు తిరుపతి వెళ్ళి అక్కడ చూపించి ఆ లైన్లో, ఆ వృద్ధుల లైన్లోకి వెళ్ళి సౌకర్యం కలగజేయాలి. ఇవన్నీ ప్రభుత్వం ఆలోచించాలి. ఊరినే సౌకర్యం పెట్టేశాం అంటున్నారు, కానీ వృద్ధులకి అది ఎంతవరకు ఉపయోగపడుతుందో అది ప్రభుత్వం గట్టిగా ఆలోచించాలి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం కూడా చక్కగా చేయాల్సిందిగా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 60 సంవత్సరాలు దాటిన వారికి ఆన్లైన్ బుకింగ్లు, ఆ రోజుల్లో ఈ ఆన్లైన్లు ఇవన్నీ లేవు కాబట్టి వాళ్ళకి తెలియదు. కాబట్టి మీరు ప్రభుత్వం ఆలోచించి ఇవి చాలా సౌకర్యవంతంగా ఉండే విధానం ఏదో ఆలోచించి ఆ విధానంలో ఈ వృద్ధులకి మంచి సౌకర్యం కలగజేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత 10 గంటలు 3 గంటల స్లాట్లో అన్ని సౌకర్యాలు ఇస్తున్నారు. అరగంటలో దర్శనం అవుతుందని చెప్తున్నారు అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు. కానీ చాలా తక్కువ మంది వెళ్తున్నారు ఈ సౌకర్యం తెలియక. కాబట్టి ప్రభుత్వం మంచి సౌకర్యం కలుగజేస్తుంది. దానికి అనుగుణంగా టీటీడీ కళ్యాణ మంటపాల్లో కూడా ఈ వృద్ధులకి ఏర్పాటు చేస్తే బాగుంటుంది.